మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలోని 29వ వార్డులో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వృక్ష సంపద తగ్గితే మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు తలెత్తుతాయన్నారు. పరిరక్షణ పర్యావరణ పరిరక్షణకు పాటుపడేందుకు మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, సిపిఎం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సూర్ణ సోమయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సువర్ణపు సోమయ్య వార్డు 29వ వార్డులో ఈరోజు వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ రివ్యూ తీసుకోవడానికి వచ్చినప్పుడు వారు వనమహోత్సవ కార్యక్రమాన్ని టెక్స్టైల్ పార్క్లో స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ ప్రతి గ్రామాల్లో చెట్లను నాటి మన పర్యావరణం రక్షిద్దామని చెప్పేసి మనం ఈ కార్యక్రమాన్ని చాలా బృహత్తరంగా తీసుకుపోతున్నాం. అందుకే ఈసారి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో చెట్లు నాటుకుంటూ మన వృక్ష సంపదను మనం కాపాడుకోవాల్సింది. ఎందుకంటే మనం రోడ్లు వైడనింగ్ అని చెప్పేసి అనేక కార్యక్రమాలు మన చెట్లను నరికేసి ఇప్పుడు మన ఫారెస్ట్ ఏరియా కూడా చాలా తగ్గిపోవడం జరిగింది. కాబట్టి మనకు వర్షాలు లేక ఎల్ నీనో అనేది ఒకటి వచ్చేసి ఇప్పుడు వర్షాలు కూడా సరిగా పడకుండా మొత్తం దేశమంతటా అతలాకుతలం అవుతూ ఉంది. కాబట్టి మనం చెట్లను సంరక్షిద్దాం. చెట్ల వలన మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. చెట్ల వల్ల మనకు ఆక్సిజన్ మనకు వస్తూ ఉంది. అదేవిధంగా మనకు వర్షాలు కూడా అధికంగా చెట్లు ఉన్న ప్రాంతాల్లోనూ వర్షాలు పడతాయి. వర్షాలు లేక మన కరువు కాలాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము ప్రతి ఒక్కరం ఒక బాధ్యతగా ప్రతి ఇంటి దగ్గర ఒక చెట్టును నాటి మనం మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని గొప్పగా చాటుదామని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ ఈ వనమహోత్సవ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి సువర్ణపు సోమయ్య గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారులకు, అలాగే ఎమ్మెల్సీ గారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.